భారత 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని డల్లాస్లో ఇండియా అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక వేడుకల్లో భువనగిరి పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమెరికాలోని భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. భారతదేశం ప్రాచీన వారసత్వానికి మాత్రమే కాకుండా సాంకేతికత, ఆర్థిక స్థిరత్వం, ఆవిష్కరణల్లో ప్రపంచ శక్తిగా ఎదుగుతోందని చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. డిజిటల్ పరివర్తనలో ముందంజ వేయడంతో పాటు అంతరిక్ష పరిశోధనలోనూ భారత్ కొత్త శిఖరాలను అధిరోహిస్తుందని పేర్కొన్నారు. విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు దేశానికి గర్వకారణమని, ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి నిజమైన బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారని ఎంపీ అన్నారు. విదేశాల్లో భారతీయ పండుగలను నిర్వహించడం, పిల్లలకు భారతీయ సంస్కృతి సంప్రదాయాలను పరిచయం చేయడం, వివిధ రంగాల్లో విజయాలు సాధించడం ద్వారా ప్రవాస భారతీయులు భారతదేశ స్ఫూర్తిని ప్రపంచవ్యాప్తంగా చాటుతున్నారని తెలిపారు. అమెరికాలో భారతీయ సమాజం ఆర్థిక, సాంకేతిక, సాంస్కృతిక రంగాల్లో అందిస్తున్న సేవలను ఆయన అభినందించారు. భారతదేశంతో బలమైన అనుబంధాన్ని కొనసాగిస్తూ భారతీయ సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచవ్యాప్తంగా చాటుతున్న ప్రవాస భారతీయుల పాత్రను కొనియాడారు. ఈ కార్యక్రమంలో భారత కౌన్సిల్ జనరల్ డిసి మంజునాథ్, టెక్సాస్ స్టేట్ ప్రతినిధి మాట్ షాహిన్, ఫ్రిస్కో మేయర్ మార్క్ హిల్, రిచర్డ్సన్ మేయర్ అమీర్ ఓమర్, ఆర్లింగ్టన్ మేయర్ జిమ్రాస్, డల్లాస్ కౌంటీ కమిషనర్ డిస్ట్రిక్ట్ 2 ఆండ్రూ సోమర్మన్ తదితరులు పాల్గొన్నారు. నేను భువనగిరి నియోజకవర్గం తెలంగాణ నుంచి పార్లమెంట్ సభ్యునిగా ఈరోజు ఇంత మంచి అవకాశం నాకు ఇండియా అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ వాళ్ళు 80వ ఇండిపెండెన్స్ సందర్భంగా ఈ సాయంత్రం మీ మధ్యన ఉండడాన్ని నేను చాలా గర్వంగా భావిస్తున్నాను. ఎందుకంటే కొన్ని ఏళ్లుగా మనం చూస్తున్నాం మన కల్చర్ని, అది బతుకమ్మ పండుగలు కానీ ఏదన్నా కానీ మన భారతదేశంలో ఉన్నటువంటి సాంప్రదాయాన్ని మన భవిష్యత్ తరాలకు అందించే ఒక మంచి ప్రక్రియను ఈ యొక్క అసోసియేషన్ చేయడం. ఈ అసోసియేషన్ కూడా 62 సంవత్సరాలు అంటే 1962లో మొదలైనటువంటి ఈ యొక్క సంస్థ ఈరోజు మోర్ దెన్ 64 ఇయర్స్. అండ్ ఈ యొక్క సంస్థ చేస్తున్నటువంటి కార్యక్రమాలు పలు దేశాలలో, అటు న్యూజిలాండ్ నుంచి అమెరికా దాకా కూడా ఈరోజు మనం చూస్తున్నాం. ప్రతి దగ్గర కూడా మన కల్చరల్, మన వ్యవస్థలు నడిపేటువంటి పరిస్థితి ఉంది. మీ అందరూ కూడా భవిష్యత్తులో బాగా సక్సెస్ కావాలని, మీ సక్సెస్తో పాటు ఒకసారి మనం ఎక్కడి నుంచి వచ్చినాం, మన భారతదేశం కానీ, మన ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ మీరు ఎక్కడి నుంచి వచ్చిరో ఒకసారి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మరొకసారి నన్ను ఈ యొక్క కార్యక్రమానికి ఇన్వైట్ చేసిన వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.